తెలంగాణలోని స్థానిక క్రికెట్ ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 లీగ్లో తొలి సీజన్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉత్సాహభరితంగా సాగింది. రామోజీ ఫిలిం సిటీలోని ప్రిన్సెస్ కన్వెన్షన్ సెంటర్లో వేలం జరిగింది. యువ సంచలనం టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ రికార్డుదల పలికాడు. ఐకాన్ ప్లేయర్ల జాబితాలో ఉన్న తిలక్ వర్మను మెదక్ ఫాల్కాన్స్ ఫ్రాంచైజీ ఏకంగా 33 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. టీజీ వేలం కోసం సుమారు 1300 మందికి పైగా హెచ్సిఏ రిజిస్టర్ క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా తుది జాబితాలో 160 మంది ఆటగాళ్ల వేలానికి వచ్చారు. 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొన్నాయి. ప్రతి ఫ్రాంచైజీకి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 60 లక్షల పర్సును కేటాయించారు. ఐకాన్ ప్లేయర్ల జాబితాలో ఉన్న తిలక్ వర్మ కోసం మెదక్ ఫాల్కాన్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా చివరి వరకు ఉత్కంఠ సాగిన బిడ్డింగ్లో మెదక్ ఫ్రాంచైజీ భారీ ధరకు తిలక్ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను వరంగల్ వారియర్స్ ఫ్రాంచైజీ 14 లక్షలకు దక్కించుకుంది. అయితే సిరాజ్ కంటే ఎక్కువగా దేశవాళీ సీనియర్ పేసర్ సివి మిలింద్ ధర పలకడం విశేషం. మిలింద్ను అన్విత ఖమ్మం ఏస్ జట్టు 17 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది దేశవాళీ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శనకు ఫ్రాంచైజీలు ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. ఇతర కీలక ఆటగాళ్లలో రవికిరణ్ను పాలమూరు స్ట్రైకర్స్ 13 లక్షలకు, రవితేజను మెదక్ జట్టు 12 లక్షలకు, అమన్ రావును వరంగల్ వారియర్స్ 12 లక్షలకు కొనుగోలు చేశాయి. తనే త్యాగరాజన్ రంగారెడ్డి, ప్రగ్యాన్ రెడ్డి పాలమూరు, అజయ్ దేవ్ గౌడ్ హైదరాబాద్, మహమ్మద్ ఆర్ఫాజ్ అహ్మద్ నల్గొండ, అభిరత్ రెడ్డి హైదరాబాద్లకు చెందిన ఆటగాళ్లు 11 లక్షల చొప్పున ధర పలికారు. మరో ఐకాన్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ను కరీంనగర్ డైమండ్స్ 8 లక్షలకు సొంతం చేసుకుంది. నితిన్ సాయి యాదవ్ను రంగారెడ్డి రైజర్స్ 9 లక్షలకు, రాహుల్ బుద్ధిని నల్గొండ నైట్స్ 8 లక్షలకు, ఆరోన్ జార్జ్ను రంగారెడ్డి రైజర్స్ 7.5 లక్షలకు, రాహుల్ రాయుడును పాలమూరు స్ట్రైకర్స్ 6.5 లక్షలకు, చింతల రక్షణ్ రెడ్డిని నల్గొండ నైట్స్ 6.0 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రముఖ ఆక్షనీర్ చారు శర్మ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ ప్రొఫెషనల్గా సాగుతుంది. ఈ లీగ్లో మొత్తం 8 జట్ల మధ్య 21 రోజుల పాటు 32 మ్యాచ్లు జరగనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ టోర్నమెంట్కు వేదిక కానుంది. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు చూపిస్తున్న ఆసక్తి, కురిపిస్తున్న కాసుల వర్షం చూస్తుండే తొలి సీజన్ టీ20 లీగ్ విజయవంతం కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ కావ్య, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల యువకుల ప్రతిభను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ టీ20 లీగ్ ను చేపట్టింది. ఇక ఈ నెల 21న ప్రారంభమయ్యే ఈ టీ20 లీగ్ కు సంబంధించి ప్లేయర్ల వేలం ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొన్నట్టుగా కూడా తెలిసింది. మొత్తం 21 రోజుల పాటు 32 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఇక ఈ మొదటిసారి ఒక జిల్లా లెవెల్లో జరుగుతున్న టీ20 లీగ్ కు అటు మేనేజ్మెంట్ల నుంచి మంచి ఆదరణ వచ్చిందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్ మొత్తం ఈ 8 జిల్లాలకు సంబంధించిన జట్లు
ఈ T20 లీగ్ లో పాల్గొంటున్నాయి. రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఈ వేలం జరిగితే ఇందులో స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ అత్యధికంగా 33 లక్షల ధరకు అమ్ముడుపోయినట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ వేలం అనేది 5 కేటగిరీల వారీగా జరిగింది. A+A, B, C1, C2 ఇలా 5 కేటగిరీల వారీగా ఈ T20 లీగ్ కి సంబంధించిన ప్లేయర్ల వేలం జరిగింది. మొత్తం సీనియర్ క్రికెటర్లు రోహిత్ రాయుడు, అదేవిధంగా రాహుల్ బుద్ధి, సివి మిలింద్, తన్మయ్ అగర్వాల్ వీళ్ళందరూ కూడా ఈ వేలంలో ఉన్నారు. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా మనకి కనిపించారు. మొత్తం హెచ్సిఏలో ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో అంటే దాదాపు 1300 పైగా ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రతిభల ఆధారంగా మేనేజ్మెంట్లు సొంతం చేసుకున్నాయి. ఇక మొట్టమొదటిసారి జరగబోతున్న తెలంగాణ T20 లీగ్ కు ఒక వేలంలో మంచి ఆదరణ వచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఇదే ఆదరణ మ్యాచ్ సందర్భంగా కూడా ఉంటుందని కూడా హెచ్సిఏ భావిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువకుల ప్రతిభను అంతర్జాతీయ జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఈ తొలిసారిగా ఈ T20 లీగ్ ను హెచ్సిఏ చేపట్టింది. కావ్య, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.